మీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏంటి? నేతల పనితీరు ఎలా ఉంది? పార్టీని బలోపేతం చేస్తున్నారా? బదనాం చేస్తున్నారా? పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా? వచ్చే ఎన్నికల వరకు మిమ్మల్ని కోఆర్డినేటర్లుగానే కొనసాగించాలా లేదంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలా? వైసీపీ సర్వే టీం ప్రశ్నలు ఇవి. 2029 లక్ష్యంగా ముందుకెళ్తోంది ఫ్యాన్ పార్టీ. సమన్వయకర్తల్లారా జర భద్రమంటోంది. మీ నియోజకవర్గంలో అధికార పార్టీ బలపడుతుందా బలహీనపడుతుందా? మీరు కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు అనే అంశాలపై సమస్త సమాచారం తెప్పించుకునేందుకు వైసీపీ అధినేత రంగంలోకి దిగారు. సర్వే టీంలను గ్రౌండ్లోకి దింపేశారు. అందరినీ డేగ కళ్ళతో పరిశీలిస్తోంది జగన్ సైన్యం. త్వరలోనే మీ జాతకం అధినేత దగ్గరకు చేరబోతోంది. వైసీపీ లీడర్లకు కొత్త టెన్షన్. సర్వేల ఉక్కపోతతో సతమతం. గత ఎన్నికల్లో అధికారం పోయిందనే బాధను పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యమంటూ పనిచేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఎన్నికలకు 3.5 ఏళ్లు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్నికల యుద్ధ క్షేత్రానికి కావలసిన సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. తాను నాయకుడిగా ముందుండి ఎన్నికల యుద్ధంలో పార్టీని గెలిపించేందుకు అప్పుడే వ్యూహాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే నాయకుడి సమర్థత ఒక్కటే సరిపోదు. ఆయన నాయకత్వంలో పనిచేసే సైన్యం, ఆ సైన్యానికి నాయకత్వం వహించే అసెంబ్లీ, పార్లమెంటు కోఆర్డినేటర్లు కూడా అంతే సమర్థులై ఉండాలి. అప్పుడే 2029 జగన్ వంశగాన్ అనే లక్ష్యం చేరుకుంటారు. దీంతో అధినేత కూడా పార్టీ అభ్యర్థులపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో సర్వేలు, నివేదికలంటూ వచ్చిన రిపోర్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేశారు. దీనికి తోడు తాను ఎవరిని ఎక్కడ నిలబెట్టినా విజయం మనదే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో పనిచేశారు. దీంతో 80కి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసేశారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. అయితే ఇవేవి జగన్మోహన్ రెడ్డికి కలిసి రాలేదు. పైగా ఆ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆ ఓటమి గాయాన్ని పక్కన పెట్టిన జగన్ వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కులాలు, మతాలు, సామాజిక సమీకరణలు, సోషల్ ఇంజనీరింగ్ అంటూ చేసిన అభ్యర్థుల ఎంపిక ప్రయోగం బోల్తా కొట్టింది. దీంతో ఈసారి పక్కాగా గెలిచే ఛాన్స్ ఉన్నవారిని మాత్రమే బరిలో దింపాలని జగన్ భావిస్తున్నారు. అయితే స్థానికంగా అభ్యర్థుల బలం, బలహీనత, పార్టీ క్యాడర్ని కలుపుకోవడంలో ఆయనకు ఉన్న చాతుర్యం, అధికార పార్టీని బలంగా ఎదుర్కోగల రాజకీయ, ఆర్థిక సామర్థ్యం, ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చారు. ఇంకా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఓడపోత చేయాల్సి ఉంది. కూటమి అధికారులకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం మొదలుపెట్టారు. వివిధ అంశాలపై తాను ప్రత్యక్షంగా పోరాటం చేస్తూనే పార్టీ నాయకత్వాన్ని ఎక్కడికక్కడ పోరాటాలకు సిద్ధం చేశారు. అయితే ఇప్పటి వరకు పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాల విషయంలో కొంతమంది అసెంబ్లీ సమన్వయకర్తలు సీరియస్ గా పనిచేయలేదని నివేదికలు పార్టీ దృష్టికి వచ్చాయి. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మళ్లీ ఎన్నికల నాటికి కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పులు తప్పదని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో సమర్థులెవరు, రాజకీయంగా యాక్టివ్గా లేనివారు ఎవరు, వారి పనితీరు ఎలా ఉంది వంటి అంశాలపై సర్వేలు మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల ముందు పార్టీ కోసం పనిచేసిన అవినాష్ మళ్లీ వైసీపీ అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల పనితీరుపై సర్వేలు మొదలుపెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబరు మొదటి వారం నుంచే సర్వే టీమ్స్ రంగంలోకి దిగినట్లు సమాచారం. అసెంబ్లీ కోఆర్డినేటర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారా? ఒకవేళ పోటీ చేస్తే క్యాడర్ ఆయనకు సహకరిస్తుందా? నియోజకవర్గాల్లో గ్రూపులు, వర్గాలు వంటి సమస్యలేమైనా ఉన్నాయా వంటి అనేక అంశాలపై సర్వే జరుగుతోందట. పనిలో పనిగా కూటమి పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వంపై ప్రజాస్పందన ఎలా ఉందో కూడా తెలుసుకునే పనిలో ఉన్నాయట వైసీపీ సర్వే సంస్థలు. దాదాపు 100 రోజుల పాటు మొదటి దఫా సర్వే కొనసాగబోతోందట. జగన్ సర్వేతో వైసీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. అసెంబ్లీ ఇన్ఛార్జీల సత్తా ఏంటో తెలుసుకోబోతున్నారు జగన్. సర్వే రిపోర్టులు వచ్చిన తర్వాత వాటి ఆధారంగా చేర్పులు, మార్పులు చేసే అవకాశం ఉంది. సక్రమంగా పనిచేయని వారిని పక్కన పెట్టే ఛాన్సు ఉందట. అందుకే ఇప్పటికైనా మేల్కోండి, లేదంటే మీ పదవి ఊడడం ఖాయమని హెచ్చరిస్తున్నాయి వైసీపీ వర్గాలు.